అందరికీ జై భారత్. తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ ఇజ్జత్ తీస్తూ ఉన్నటువంటి ఎవరు తీస్తూ ఉన్నారు? తెలంగాణ ఇజ్జత్. మొన్న మన కేవీఆర్ ఒక తెలంగాణ జర్నలిస్టును ఆంధ్ర పోలీసు వాళ్ళు ఇష్టానుసారంగా అరెస్ట్ చేశారు. అంటే పోలీసు వాళ్ళ తప్పేమున్నది, గవర్నమెంట్ ఏది చెప్తే గది. అక్కడ మంత్రి నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ పవర్ను ఉపయోగించి తెలంగాణ నుంచి ఒక జర్నలిస్టును కేవీఆర్ను అరెస్ట్ చేసుకొని తీసుకొని పోయినరు. ఇప్పుడు మాత్రం డైరెక్టు తెలంగాణ సీఎంనే టార్గెట్ చేశారు. యనమల రేవంత్ రెడ్డిని ఒక డెలివరీ బాయ్ తోటి ఎంత గలీజ్గా మాట్లాడిందంటే, ఒక వైసీపీ అసలు జెడ్పీటీసీగా మొదలుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి సీఎంగా ఆయన జీవిత కాలము 20 సంవత్సరాలు, రాజకీయంలో ఆయన జీవిత కాలమే 20 సంవత్సరాలు. ఆయన మన్మరాళ్ళు ఉన్నారు. అటువంటి పెద్ద ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి 4 కోట్ల ప్రజలకు ఆయన ఒక చీఫ్ మినిస్టర్, తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం అని కూడా మర్చిపోయి ఒక వైసీపీలో ఉన్నటువంటి ఒక మామూలు వ్యక్తి, అంటే ఆయన నా వెనకాల కనబడతా ఉండి ఈయన పేరు కూడా యనమల నాగార్జున యాదవ్, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర అధికార ప్రతినిధి అట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈయన మాట్లాడిన మాటలు మూతి మీద సక్క మిసం కూడా రాలేదు కావచ్చు. అంటే మన రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీగా గెలిచినప్పుడు ఎంత వయసు ఉందో అంత కూడా ఉందో ఇంకా తక్కువ ఉందో తెలియదు. ఈయన మాట్లాడిన మాటలు వింటే తెలంగాణలో ఉన్నటువంటి ఏ కాంగ్రెస్ నాకే రేషం వస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆర్ఎస్ఎస్లో పనిచేసి భారతదేశ అస్తిత్వాలు, భారతదేశ విలువలు, మన భారతదేశంలో ఉన్నటువంటి మంచి పుస్తకాలు చదివి ఎంతోమందిని ఆదర్శంగా తీసుకున్నటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారిని నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా ఆయనను అభిమానిస్తూనే ఉంటా. రాష్ట్ర సీఎంగా ఏమైనా అవకతవకలు జరిగితే మాట్లాడతాం, అంటాం, అవి వేరే విషయం. కానీ ఇంత ఘోరంగా ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఈ వ్యక్తి అంటే, ఒకటి డెలివరీ బాయ్ కంటే అద్దుమానం డెలివరీ బాయ్ అన్న నయమని డెలివరీ బాయ్ తోటి తెలంగాణ సీఎంను పోల్చుడు వేస్ట్ అని మాట్లాడుతూ ఉన్నాడు. దీని మీద ఖచ్చితంగా తెలంగాణ సీఎం హోమ్ మినిస్టర్ కూడా, సార్ మీ దగ్గరనే ఉన్నది, మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కడు లేచినోడు లేవనోడు ఆంధ్ర నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా అంటానే ఉంటాడు. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి గాడు ఒక్కోడు పేరేంది నాగార్జున యాదవ్ అంటోడు మాట్లాడితేనే, సారీ యాదవ్ అనోడు వేస్ట్, నాగార్జున అనే ఆడు మాట్లాడితేనే, ఎందుకంటే యాదవ్ అంటే మళ్ళీ యాదవులందరికీ కోపం వస్తుంది. మీద యాదవ్ అనేది ఏమీ లేదు. నాగార్జున అనేటోడు ఒక పోరంబొగ్గాడు తెలంగాణ సీఎంను. ఇది వాళ్ళ సాక్షి ఛానల్లో మాట్లాడుతూ డిబేట్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సాటి జర్నలిస్టు అద్దు అని చెప్తా ఉన్నాడు. అయినా కానీ రెచ్చిపోయి మరి జగన్మోహన్ రెడ్డి తిట్టించిండా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు తిట్టించిరా ఏందో తెలియదు, కానీ ఎంత ఘోరంగా తిరుగుతా ఉన్నాడో. ముఖ్యమంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా జొమాటో డెలివరీ బాయ్ అనర్హుడు. వాడి స్థాయి ఏంది, వాడి క్యారెక్టర్ ఏంది, వాడికి జీవో చదవడం వచ్చా? ఆ జొమాటో బాయ్కి జీవో చదవడం వచ్చా? జీవో ఎంఎస్ మిస్లీనియస్ అంటే ఏందో తెలుసా? ఆ జొమాటో బాయ్కి జీవో రొటీన్ అనేది తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి అత్యంత దారుణమైనటువంటి సంఘటనలో ఆ జొమాటో బాయ్ అనేవాడు ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ లేకపోతే ఆ డెలివరీ బాయ్ ముఖ్యమంత్రి. ఆ డెలివరీ బాయ్ వచ్చి ఎత్తుకెళ్ళిపోయేటువంటి డెలివరీ బాయ్ వచ్చి ఎవడు డెలివరీ బాయ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుసండి. డెలివరీ బాయ్ వచ్చి గురించి మాట్లాడొద్దు. ఆయన కుటుంబం గురించి మాట్లాడానా? ఆయన గురించి డెలివరీ, మరి ఆయన విధానపరంగా మాట్లాడే అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీ గెలిచిందా? డెలివరీ బాయ్ అట్లా జొమాటో డెలివరీ బాయ్ కంటే సార్ డెలివరీ బాయ్ ని సార్ నా తప్పులు నేను వినవించుకుంటున్నా. నిజంగా నేను జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ ని ఏమన్నా రేవంత్ రెడ్డితో
చేసి డెలివరీ బాయ్ స్థాయిని తగ్గించి ఉంటే నిజంగా జొమాటో డెలివరీ బాయ్ గురించి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడదాం? తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ముఖ్యంగా కాంగ్రెస్ అంటే కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలారా విన్నరా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురించి డెలివరీ బాయ్ తోటి పోల్చుడు కూడా వాళ్ళకు అవమానమే జరుగుద్ది అని డెలివరీ బాయ్ కంటే హీనంగా తీసేసిన వీన్ని నిజంగా ఇప్పుడు తెలంగాణ హోంశాఖ కూడా మీ దగ్గరనే ఉన్నది. దయచేసి చెప్తున్నా, ఈ వీడియో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కానీ షేర్ చేయండి. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర పోవాలి. తెలంగాణ అంటే వీళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? తెలంగాణ సీఎంను మాట్లాడినా కానీ, తెలంగాణ జర్నలిస్టులను అరెస్ట్ చేసినా కానీ, తెలంగాణలో ఉన్నటువంటి ఎవరిని కించపరిచినా కానీ, మొన్న ఎవరు కేవీఆర్ను పాప ఆయన జర్నలిస్టును అరెస్ట్ చేస్తూ ఉంటూ మరి కేవీఆర్ చేసిన తప్పేంది? సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఖచ్చితంగా స్పందించాలి. టైం వచ్చింది కూడా. ఎందుకంటే ఇప్పుడు స్పందించకపోతే నిన్ను ప్రతి ఒక్కళ్ళు ఏలు పెట్టి చూపెడతారు. ఆంధ్ర వాళ్ళకు బానిస అనుకుంటారు సార్ నిన్ను. ఇది నేను వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నిన్నే డైరెక్ట్ ఒక ఏలు పెట్టి సీఎం రేవంత్ రెడ్డిని డెలివరీ బాయ్ కంటే వాడు వీడు అది ఏం భాష? ఒక సీఎంను మనం ఆ రకంగా మాట్లాడగలుగుతామా? రాష్ట్రంలో ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తిని వాడు వీడు ఇరే అరే అని మాట్లాడదామా? ఏంది ఇది? ఈ వీడియో అప్లోడ్ అయిన తర్వాత ఇంకో వీడియో వస్తుంది. దీని గురించి ఆయన ఎందుకు మాట్లాడారు, దీని వెనకాల ఏముంది, అసలు ఏంది అనేది మాట్లాడదాం. ఫస్ట్ ఆ రోజు ఏదైతే మనకు సంబంధించి కేవీఆర్ మన బిడ్డ అని ఆ రోజు హోంమంత్రి, ఇప్పటికి కూడా మీరే, ఆ రోజు కేవీఆర్ అరెస్ట్ సెకండ్ సార్ అరెస్ట్ అయినప్పుడు ఆయన భార్య సిఐ అయిన భార్య నడుము మీద చెయ్యేసి చేతులు వాటి గుంజుడు చేసుడు చేసిండు. ఘోరాతి ఘోరంగా చేసినప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అందరు జర్నలిస్టులు మిమ్మల్ని గెలిపించాలని నాతో సహా అందరం పోరాడిన వాళ్ళే. పోరాడినప్పుడు మరి ఇప్పుడు మీరు స్పందించేది, కేవీఆర్ అరెస్ట్ మీద మీరు స్పందించేది, సీఎం చంద్రబాబుతో మాట్లాడి అతని అరెస్టును ఆపించేది. కానీ ఆపలేదు. సరే జరిగింది. తర్వాత ఇప్పుడు డైరెక్ట్ మిమ్మల్ని టార్గెట్ చేసిండ్రు అంటే ఆంధ్ర వాళ్ళు ఇంకా ఎక్కడి దాకా వస్తారు? ఆంధ్ర తెలంగాణ అనే భేదాలు మనం లేవు అని ఊకున్నాం, కానీ వాళ్ళు విడిచిపెడతలేరు. మరి మనోళ్ళు పోయి, మన పోలీసులు పోయి ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేసిరా? తెలంగాణ పోలీసులు పోయి అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఈ మాట్లాడినటువంటి ఈ యొక్క వీని పేరేంది, నాగార్జున, వైసీపీ పార్టీని, ఇందులో ఉన్నటువంటి వీని మనోళ్ళు అరెస్ట్ చేయాలి, అది మీరు డీజీపీ గారికి ఆర్డర్ చేయాలి. ఖచ్చితంగా మిమ్మల్ని తిడితే ఎవ్వరు కూడా ఊరుకోరు తెలంగాణలో. అది మేము కోరుకుంటా ఉన్నాం. మొన్న జర్నలిస్టు, ఈరోజు డైరెక్ట్ సీఎం టార్గెట్ పెట్టిను, రేపు ఇంకా ఎవరిని ఏం చేస్తారు? మరి ఇదే మాట మన కేవీఆర్ ఆడ అసలు రెడ్ బుక్ గురించి ఏమీ కూడా మాట్లాడకపోతే ఆడ ఒక డ్యాష్లో ఒక పదాన్ని సృష్టించుకొని ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టి ఏపీ పోలీసులు ఎత్తుకొని పోయిన రాత్రి వచ్చి. అంటే వాళ్ళకు అంత అధికారం ఉంది కానీ మనకు లేదా? అంటే చంద్రబాబు నాయుడుకున్న పవర్ మీకు లేదా? చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వం గురించి కానీ ఆయన గురించి కానీ ఆలోచిస్తాడు. మరి మీరు కూడా సీఎంఏ కదా, మీకు కూడా హోంశాఖ ఉంది, మీకు కూడా అస్తిత్వం ఉంది, తెలంగాణకు కూడా విలువలు ఉన్నాయి. తెలంగాణకు ఒక మానసికంగా కానీ పరోక్షంగా కానీ ప్రతిపక్షంగా కానీ మనకు కూడా పలుకుబడి ఉంది, మన ప్రజలు కూడా సపోర్ట్గా ఉన్నారు. మనం ఎందుకు తగ్గాలి? ఎవడాడు సీఎంను గురించి ఏలు పెట్టి మాట్లాడు నీకు? ఇది రాబోయే రోజుల్లో చాలా చాలా అంటే చాలా ఘోరంగా మారబోతుంది. ఎందుకంటే ఈ వ్యక్తిని అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా మన కేవీ రెడ్డిని ఏ రకంగా ఎత్తుకొని పోయినరో అదే రకంగా ఈ యొక్క నాగార్జున అనేటువంటి వైసీపీ కుక్కను ఎత్తుకొని రావాలి మన తెలంగాణ పోలీసులు. అది మీరు హోంశాఖ మీ చేతులు ఉంది కాబట్టి మరి ఏం చేస్తారో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు, నేను కూడా అన్ని గ్రూపులో షేర్ చేస్తాను. నా స్టేటస్ కూడా ఈరోజు ఇదే. జై రేవంత్ అన్న, జై కాంగ్రెస్, జై హింద్.